హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శిరీష. ఎలా ఉన్నారండి అందరూ? నేను చాలా బాగున్నాను. ఫ్రెండ్స్, అందరూ ఎంతగానో ఎదురు చూసే బతుకమ్మ పండుగ రానే వచ్చింది. ముందుగా అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, బతుకమ్మ పండుగ అంటే పూలని దైవంగా పూజించే పండుగ. బతుకమ్మను పేర్చే క్రమంలో వివిధ రకాల పూలను సేకరిస్తారు. వాటిలో చెప్పుకోదగినవి తంగేడు పూలు, బంతిపూలు, గునుగు పూలు, గుమ్మడి పూలు, గన్నేరు పూలు, చామంతి పూలు, కలువ పూలు, రుద్రాక్ష పూలు. ఫ్రెండ్స్, ఈరోజు మనం బతుకమ్మను ఏ ఏ పేర్లతో పిలుస్తారు, బతుకమ్మకు సమర్పించే నైవేద్యాలు ఏంటో తెలుసుకుందాం. పెత్తరమసతో మొదలై 9 రోజులు జరుపుకునే ఈ పండుగలో మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ అంటారు. ప్రసాదంగా నువ్వులు, బియ్యపిండి, నూకలతో చేసిన ప్రసాదాన్ని సమర్పిస్తారు. ఇక రెండవ రోజు అటుకుల బతుకమ్మ. అటుకుల బతుకమ్మకు ప్రసాదం సప్పిడిపప్పు, బెల్లం, అటుకులతో ప్రసాదం చేసి సమర్పిస్తారు. ఇక మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ. ముద్దపప్పు, పాలు, బెల్లంతో చేసిన నైవేద్యం సమర్పిస్తారు. నాలుగవ రోజు నానబియ్యం బతుకమ్మ. నానబెట్టిన బియ్యం, పాలు, బెల్లంతో నైవేద్యం సమర్పిస్తారు. ఐదవ రోజు అట్ల బతుకమ్మ. అట్లు లేదా దోశలను నైవేద్యంగా సమర్పిస్తారు. 6వ రోజు అలిగిన బతుకమ్మ. ఈరోజు బతుకమ్మను పేరుస్తారు కానీ ఎలాంటి నైవేద్యాలు చేయరు. 7వ రోజు వేపకాయల బతుకమ్మ. బియ్య పిండిని బాగా వేయించి వేపకాయల ఆకారంలో చేసి ప్రసాదం సమర్పిస్తారు. 8వ రోజు వెన్నముద్దల బతుకమ్మ. నువ్వులు, వెన్న లేదా నెయ్యి మరియు బెల్లంతో చేసిన నైవేద్యం సమర్పిస్తారు. ఇక 9వ రోజు సద్దుల బతుకమ్మ. ఈ బతుకమ్మ పండుగలోని చివరి రోజు. ఈరోజు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైన నైవేద్యం సమర్పిస్తారు. కొన్ని ప్రాంతాల్లో 3 రకాలు, మరికొన్ని ప్రాంతాల్లో 5 రకాలు, ఇంకొన్ని ప్రాంతాల్లో 9 రకాల నైవేద్యం సమర్పిస్తారు. బతుకమ్మ పండుగలో చివరి రోజైన ఈరోజు మహిళలు బతుకమ్మను పేర్చి నైవేద్యం సమర్పించి బతుకమ్మ దగ్గర ఆడి పాడి సాయంకాల సమయానికి దగ్గరలోని చెరువు లేదా నీటి ప్రవాహం దగ్గర బతుకమ్మను నిమజ్జనం చేస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.